అంటే ఉపేందర్ గారు కాకుండా మన తెలుగు హీరో అయితే కొంత బాగుండేదని ఒక ఇది వచ్చింది దానిపైన. ఈ క్వశ్చన్ చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇప్పుడు ఎవరి అభిమాన హీరోని వాళ్ళు రిలేట్ చేసుకోవటానికి మన హీరోలు కాకుండా ఒక న్యూట్రల్ హీరో ఉండి హూ హ్యాస్ దట్ స్టేచర్. న్యూట్రల్ హీరో అంటే ఏదో స్టేచర్ లేనివాళ్ళు కదా, ఆ స్టేచర్ ఉండి న్యూట్రల్ హీరో అక్కడ స్టార్గా ఉంటే మన ప్రతి అభిమాని వాళ్ళ రెస్పెక్టివ్ స్టార్ని రిలేట్ చేసుకుంటారనే సదుద్దేశంతోనే ఉపేంద్ర గారు. రిలీజ్ తర్వాత ఎవరో క్వశ్చన్ అడగలేదు. రిలీజ్ తర్వాత ఎవరోన్ వాజ్ లైక్ ఇప్పుడు అర్థమైంది ఉపేంద్ర గారు తీసుకున్నాం అనేది. సో రిలీజ్ ముందు అందరికీ డౌట్లు ఉన్నాయి, మేము ఎక్స్పెక్ట్ చేసాం చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఆంధ్ర అంటున్నారు ఏంటి అంటే తెలంగాణ లేదా ఎన్ని వస్తాయి, కానీ సినిమా చూసిన తర్వాత పీపుల్ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అనేది. సినిమా బాగుంది, టాక్ బాగుంది, రివ్యూస్ అన్నీ బాగున్నాయి, కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత కలెక్షన్స్ రాలేదు. అయితే దీనిపైన కొద్ది టికెట్లు రేట్లు కూడా అంటే పెంచలేదు, కానీ ఉన్న రేట్లే కొంత ప్రభావం చూపుతున్నాయి అనేది ఇది ఉంది. అది తగ్గించుకుంటే కొంత బాగుంటుంది. మీరు అందరూ అది కనుక ఆ పాయింట్ కూడా ఎందుకు వదలాలి అనే దాంట్లో మీరు ఆలోచింపజేశారు. రేపు ఎల్లుండి ఎప్పుడు కుదురుతుందో దాన్ని కూడా ఇంకా తగ్గిస్తూ ఉండి. ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే మ్యాక్సిమం జనాలకు రీచ్ అవ్వాలి. మనం ఒక మంచి సినిమా చేస్తే మ్యాక్సిమం రీచ్ అవ్వాలి. మొన్న అంటే ఇది రాజు బెడ్స్ రాంబాయికి అలాగే 100 రూపీస్ ఇలా తగ్గిస్తే ఆడియన్స్కి చాలా దగ్గరవి ఉంది. డెఫినెట్గా అయితే మేము సెకండ్ వీక్ నుంచి విల్ గివ్ ఇట్ ఎ ట్రై అండి. అంటే ఇందాక మీరు అన్నారండి అఖండ 2 లాంటి ఒక పెద్ద సినిమా ఉండటం వల్ల కూడా ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆడియన్స్ కొంచెం మా సినిమా చూడాలి అని చెప్పి ఒక జీల్ కూడా ఉంటుంది. అంటే ఆ సినిమా ఉన్నప్పుడు కూడా సెకండ్ వీక్లో ఈ సినిమా దీనికి కూడా ఆడియన్స్ ఉంటారు అని చెప్పేసి ఒక నమ్మకం అయితే మీలో ఉందా? ఎట్లా? డెఫినెట్గా అండి, మా సినిమా స్పేస్ మాకు ఉందండి, దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. ప్లస్ మేము ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా అది చెప్పడం జరిగింది అని చెప్పి దట్ డజంట్ మీన్ ప్రతి థియేటర్ అదే సినిమా ఉంటుంది, ఇంకో సినిమాకి స్కోప్ లేదు అనేది కాదు. ఎందుకంటే ఆ రోజు బాహుబలి వచ్చిన రోజుల్లో కూడా ప్యారలల్గా అల్లరి నరేష్ గారు సినిమా రిలీజ్ చేశారు మన సుంకరానీళ్ళు. అంటే నేను అనేది దానికే స్పేస్ ఉంటుందండి. అలాగే జోనల్ వేరు. అలాగే అఖండ సినిమా అనేది మేమందరం కూడా మ్యాసివ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే సినిమాని, దాంట్లో అయితే వేరే మాట లేదు. దాంతోపాటు మాకు కూడా ఒక స్పేస్ ఉంటుంది అనేది మా ఉద్దేశం అండి. సంక్రాంతి సీజన్లో 4-5 బ్లాక్ బస్టర్లు చూసిన ఇండస్ట్రీ ఇది. సో నార్మల్ సీజన్ కూడా ప్యారలల్గా 2-3 బ్లాక్ బస్టర్లు చూసాం మనం. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం. సో తెలుగు ఆడియన్స్ అనేవారు ఒక సినిమా ఉంటే ఒకటే, ఇది ఓటింగ్ లాగా కాదు, ఒక పార్టీకి వేయటం కాదు, అది చూడొచ్చు ఇది చూడొచ్చు. సో వీ హ్యావ్ మల్టిపుల్. ఇది కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో సినిమాలు అనేవి వీకెండ్కే పరిమితం అవుతున్నాయి. సో ఇది 1 వీక్ కూడా అయిపోయింది, సెకండ్ వీక్ కూడా గ్యారంటీ రన్ ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఏంటి? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామ్ గారు ఫస్ట్ సినిమానే ఉంది దేవదాసు, 4వ వారంకో ఎప్పుడు అందుకుంది. సరే 7వ వారంకి రోజులు వేరు, ఈ రోజులు వేరు కదా, అందుకని మేము సెకండ్ వీక్ అంటున్నాం. అప్పుడు 7వ వారంకి అందుకుంది, ఇప్పుడు సెకండ్ వీక్ అని ఆ హోప్తో మేము మా ఏప్రిల్ నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామండి. రవి గారు హాయ్. సో మీ బ్యానర్లో వచ్చిన డియర్ కామ్రేడ్ కానీ, అంటే సుందరానికి కానీ, ఆర్ చిత్రలహరి కానీ, ఇప్పుడు ఇది కానీ చాలా మంచి సినిమాలు. బట్ బాక్స్ ఆఫీస్ వైజ్ మీరు కమర్షియల్గా మిమ్మల్ని ఎక్కువ సాటిస్ఫై చేయలేకపోతున్నాయి. సో ఇలాంటి మూవీస్ సో రెట్రోస్పెక్ట్ చేసుకున్నారు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని ఇలాంటి వాటికి? అంటే ఇప్పుడు మీరు అప్పుడే ఒక స్లాట్లో పెట్టేయండి దీన్ని. ఇది కాదు మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా ఉన్నప్పుడే మీరు నెగిటివ్ చేసేస్తున్నారు, అది కాదు. సో మొత్తం రన్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ సినిమాలు వారం ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఆ ప్రెస్ మీట్లో అడగండి. ఇప్పుడు ఇంకా సినిమా రన్లో ఉంది, ఆ స్లాట్లో వేసేయకండి అప్పుడే. అదే అంటున్నాం, మేము ఫస్ట్ వీక్ ఇది ఇంకా అవ్వాలా మా రన్. మేము ఆల్రెడీ యాంటిసిపేట్ చేసాం, తక్కువ టికెట్ రేట్లు పెడదాం. నేను శశి గారు అక్కడ కూర్చొని రవి గారితో మాట్లాడినప్పుడు తక్కువ టికెట్ రేట్స్ పెడదాం, నవంబర్ డెడ్ సీజన్, అసలు వద్దనుకున్న సీజన్లో వస్తున్నాం. సో ఫస్ట్ వీక్ కాదు సెకండ్ వీక్ పికప్ అవుద్ది. సో దిస్ ఇస్ వాట్ వీ ఆల్రెడీ యాంటిసిపేటెడ్. మీరు ఈ లోపే అంతే కదా అంటే కొంచెం. సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో గుర్తుంచుకోండి.